ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయము నా సంతోషం కలుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దయ అనగా ఆయన ప్రేమ. ఆయన ప్రేమ జీవితకాలం అంతా ఉంటుంది. ఎందుకనంటే ఆయన కోపము నిమిషమే ఉండును. ఆయన కోపము ఎప్పుడూ ఉండదు. అంతేకాదు, ఎల్లప్పుడూ ఎప్పుడు అన్ని వేళలా ఆయన కోపపడి పోటలాడేవాడు కాదు. ఆయన గొప్ప ప్రేమతో మనల్ని నడిపించేవాడు. ఆయన ప్రేమ కలిగినవాడు కాబట్టి మన మీద ఎప్పుడు మన జీవిత కాలమంతా ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. నిత్యము మన మీద ప్రేమ చూపించేవాడు. దేవుడు, ఈయనకు యేసను పేరు. ఈయన పరిశుద్ధుడు, సర్వలోకమునకు దేవుడు అనగా అందరికీ ఈయన దేవుడు. ఆయన ప్రేమ తల్లిలాగా మనల్ని లాలించేది. అంతేకాదు, తండ్రి ప్రేమలాగా ప్రేమించేది. ఒక భర్త ఒకవేళ ఆమెను కోపగించుకుని కొన్ని పరిస్థితులను బట్టి ఆమెను విడిచిపెడితే మరలా ఆమెను ప్రేమించి అనగా క్షమించి ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించేవాడు ఈయన. ఈ దేవుడు, ఒక తల్లి తన బిడ్డలను ఎలా బుజ్జగిస్తుందో, ఒక తండ్రి తన బిడ్డల అవసరాలను విషయంలో తన అవసరాలు చూచుకొనక తన బిడ్డల విషయంలో వారి అవసరతల విషయాల్లో ఎలాగ ప్రేమ చూపిస్తాడో, ఒక విడవబడిన భార్యని భర్త క్షమించి ఎలాగ ప్రేమిస్తాడో అలాగ ప్రేమించేవాడు ఈ దేవుడు. మనుషుల ప్రేమను జ్ఞాపకం వస్తే ఆ ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమవుతుందని ఈ మాటలు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తాను అన్నాడు. నీవు కూడా ఇలాగా నీ జీవితంలో నీవు జరిగిస్తుంటావు. నీ జీవితంలో ఇవి అనుభవిస్తున్నావు. నీకే ఈ సృష్టిలో మనుషుల మీద, జంతువుల మీద ప్రేమ ఉంటే, ప్రేమిస్తుంటే, జంతువులు ప్రేమను నువ్వు చూసి, వాటి ప్రేమను చూసి, వాటిని చూసి అబ్బురపడుతుంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచి తానుండే స్థలమునకు మరలా తీసుకువెళ్ళడానికి తాను వస్తూ ఉంటే ఆ ప్రేమ ఎంత గొప్పది! మారని ప్రేమ, మరవని ప్రేమ, వీడని ప్రేమ. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండగా కలత చెందక కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించు. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమను మరొకసారి మీ పిల్లలైన వారితో
జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమకు మేము ఏ విధంగా కృతజ్ఞులమై మేము జీవించాలో మీరు మాకు నేర్పించి ఉండగా ఆ ప్రకారము ఈ లోకంలో మేము మా కుటుంబీకుల ఎడల, అలాగే ఈ లోకములో సృష్టిలో మరి కొన్ని ప్రేమ చూపిస్తున్నప్పుడు మేము సంతోషిస్తుండగా మీరు మా ఎడల ప్రేమ చూపించిన విధానము ఇది మాకంటే వీటికంటే చాలా గొప్పది. ఆ ప్రేమను గుర్తెరిగి కృతజ్ఞత కలిగి మేము జీవించులాగా మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలవలాగా సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ సహాయం చేసి జ్ఞానము జ్ఞాపశక్తిని సిద్ధపాటునిచ్చి మంచి భవిష్యత్తు ఇమ్మని, మీ వాక్యం విన్న మీ పిల్లల్ని వారి కుటుంబీకులందరినీ దీవించు. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పొలాల్లో, పశువుల్లో మీ దీవెనిమ్మని, చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధులు, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోమని, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యము, స్త్రీ పురుషులు చేసుకున్న జీవనాధిపతులను ఇవన్నీ వీరికి కలిగినంతటిని దీవించాలని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.